జిల్లాలో న్యాయవాదుల నిరసన. తెలంగాణలో న్యాయవాదులపై జరుగుతున్న వరుస దాడులు న్యాయవర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య ఆధ్వర్యంలో న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. నాంపల్లి బార్ అసోసియేషన్ సభ్యులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని, అలాగే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం ఉపవాస దీక్ష చేస్తున్న సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని వారు ప్రకటించారు. న్యాయవాదులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, అడ్వకేట్ ప్రొటెక్షన్ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని, న్యాయవాదుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అనగా 18/5/2029 సంవత్సరమున మా న్యాయవాద మిత్రులపై ఈ నాంపల్లి క్రిమినల్ కోర్టులో పనిచేస్తున్నటువంటి విధులు నిర్వహిస్తున్నటువంటి మా బార్ అసోసియేషన్ మిత్రులపైన దుండగులు దాడి చేసిన దాని గురించి మా సూర్యాపేట బార్ అసోసియేషన్ ఏకగ్రీవంగా మా ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానం చేసి ఈ విధులను బహిష్కరిస్తూ ఈరోజు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఎక్కడైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక చోటున న్యాయవాదులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇది నిత్యకృత్యం. జరుగుతున్నటువంటి వాటిని మా బార్ అసోసియేషన్ ఎంటైర్ తెలంగాణ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి నిరసనగా కూడా నిన్నటి రోజున సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అక్కడ హంగర్ స్ట్రైక్ కూడా చేయడం జరిగింది. అక్కడ ఆ హంగర్ స్ట్రైక్ చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ పోలీసు వారు కూడా దాన్ని అక్రమంగా దుండగులు ఇంకా అంటే ఎఫ్ఐఆర్ అయింది. అట్లాగే ఈ దుండగులు ఎవరైతే దాడి చేశారో వాళ్ళను శిక్షించాలని, వాళ్ళను ఎవరైతే మా సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు చేసినటువంటి ఆ హంగర్ స్ట్రైక్ అంటే ఆ నిరాహార దీక్షకు మేము కూడా ఎంటైర్ తెలంగాణ మా సూర్యాపేట బార్ అసోసియేషన్ నుంచి కూడా పూర్తిగా మద్దతు. దేశవ్యాప్తంగా ఎక్కువ అవుతున్నాయి. మరి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దాడుల మీద ఖండిస్తూ ఒక అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. డాక్టర్స్కు ఏదైనా మా లెక్క ప్రొఫెషన్లో ఉన్న డాక్టర్స్కు వారి ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు తెచ్చినట్టే మాకు కూడా ఒక లాయర్స్కు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు తేవాలి. ఏంటంటే కేవలం మా సొంత ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల పక్షాన వారి హక్కుల పరిరక్షణ కోసం భాగంగానే మేము న్యాయస్థానంలో వారి తరఫున పోరాడుతున్నాం. ఏదైనా ఒక కేసు న్యాయస్థానానికి వచ్చినప్పుడు రెండు పార్టీలు గెలవం. ఓడిపోయిన పార్టీ మా మీద ఒక దురుద్దేశంతో, మా మీద ఒక సొంత కోపంతో, వ్యక్తిగత స్వార్థంతో వారు చేసే ఒక దాడుల ప్రతిరూపమే నేరు అడ్వకేట్స్ మీద జరుగుతున్న దాడులని మేము భావిస్తున్నాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంగారెడ్డి బార్లో ఈ అడ్వకేట్స్ మీద దాడులు జరుగుతున్నప్పుడు వారు విష్ణువర్ధన్ రెడ్డి గారు నిరాహార దీక్ష హంగర్ రిలే నిరాహార దీక్ష స్ట్రైక్ కూర్చున్నప్పుడు వారిని అరెస్టు చేయడము, మరి పోలీసులు వారి అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శించారో మాకు అర్థం కావడం లేదు. మా సొంత ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల పక్షాన పోరాడే మా న్యాయవాదుల పట్ల జరిగే దాడులను ఖండిస్తూ వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. దానికి మన రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ధర్నాలకు భాగంగానే అన్ని బార్ అసోసియేషన్ల తరఫున ఈ ధర్నాలు నిర్వహిస్తాము.